ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి. ఈరోజు వీడియోలో మనము ఏం తెలుసుకోబోతున్నాము అంటే, మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరమైన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఇవన్నీ కూడా తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది కదా. ఈరోజు వీడియోలో అయితే నిన్న రాత్రి నిద్రపోయే ముందు ఈ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయి, అసలు వాళ్ళు ఏం ఆలోచించారు ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇదేంటంటే జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ కనెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అండి. సో ఇంకా ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. కనెక్ట్ కాని వాళ్ళు మరొక వీడియోనైతే చూడండి. నిన్న నైట్ నిద్రపోయే ముందు మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అని నేను ఈ వీడియోలో మీతో చెబుతాను. అంతకన్నా ముందు ఇంకొక విషయం ఏంటంటే, ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండి. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నేను స్క్రీన్ పైన అయితే ప్లే చేస్తాను. సో కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి, జస్ట్ వాట్సాప్ చేయండి. నేను పర్సనల్ రీడింగ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఖచ్చితంగా కంపల్సరీ పర్సనల్ రీడింగ్ అవసరం అని అనుకుంటేనే తీసుకోండి. ఎందుకంటే పర్సనల్ రీడింగ్ వచ్చేసి పెయిడ్ అనమాట, అంటే మనీ పే చేయాలి. సో ఫ్రీ రీడింగ్స్ అయితే ఉండవండి. అందుకనే చెబుతున్నాను, మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీరేమైనా తెలుసుకోవాలి, లేదా కెరియర్ గురించి కానీ, లవ్ గురించి కానీ, మీ వ్యక్తి మీ నుండి దూరమైన వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్ కోసం అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో నెంబర్ అయితే నేను ప్లే చేస్తున్నాను అనమాట. సో వాట్సాప్ మాత్రమే చేయండి, ఫోన్ చేయొద్దు. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి. సో ఇప్పుడైతే వీడియోలకి వెళ్ళిపోదాము. సో మీ నుండి ఎవరైతే దూరమయ్యారో, మీ మనసులో ఉన్న వ్యక్తి మీ నుండి దూరమైన తరువాత నిన్న నైటు తన ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయండి. తను మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, మీతో ఉన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. సో మీరు మీ ప్రేమని వాళ్ళకు ఇవ్వడం కానీ, అంటే మీరు ఇచ్చే ప్రేమ, మీరు చూపించిన ఏమంటారు ప్రియారిటీ కానీ, మీరు ఇచ్చిన ప్రియారిటీ, మీరు చూపించిన ప్రేమ, ఇదంతా కూడా వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మీతో ఉన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. సో ఏం జరిగిందో ఏంటో, అంటే మీ మధ్య ఏ సిచ్యువేషన్ అయితే మీరిద్దరు విడిపోవడానికి కారణమైందో, సో ఆ సిచ్యువేషన్ అనేది వాళ్ళకి బాగా గుర్తుకు వస్తుందన్నమాట. సో ఇంత హ్యాపీగా ఉన్న మా మధ్య ఈ ఒక్క సిచ్యువేషన్తో నేనైతే తన నుండి పక్కకు వచ్చేసాను కదా. సో నా లైఫ్లో తను ఉంటే చాలా బాగుండేది, తన వాల్యూ అనేది నాకు ఇప్పుడు తెలిసి వస్తుంది అని చెప్పి అనుకున్నారు. అలానే మీరు చాలా మంచి పర్సన్ అని చెప్పి, మీరు ఒక ఫ్యామిలీ నేచర్, అంటే అందరినీ బాగా చూసుకోవడం కానీ, మీ ప్రేమను ఇవ్వడం కానీ, అర్థం చేసుకోవడం కానీ, ఒక నమ్మకంగా చాలా మంచిగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఇచ్చిన ప్రేమని, చూపించిన ప్రియారిటీని ఇవంతా కూడా గుర్తు తెచ్చుకొని, వాళ్ళే కావాలని మీతో గొడవ పెట్టుకొని వెళ్ళిపోవడమో, లేదా ఇంకొక పర్సన్ కోసం వెళ్ళిపోవడమో, సో కారణం ఏదైనా కావచ్చు. సో మీ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఒక టాక్సిక్ లాగా వాళ్ళు తయారైపోయారనమాట. అంటే కోపంగా ఉండడము, లేదా ఇంకా వేరే అలవాట్లకి అడిక్ట్ అయిపోవడము. సో ఇలా చాలా టాక్సిక్గా అయితే అయిపోయారండి. అలానే వాళ్ళకి మీ మీద చాలా ప్రేమ అయితే కలిగిందనమాట. సో మీతో మళ్ళీ మాట్లాడాలి, మీతో రీయూనియన్ చెయ్యాలి, తన ప్రేమని మీకు ఇవ్వాలి, ఇలా చాలా చాలా ఆలోచనలు అయితే అనుకున్నారు. అలానే వాళ్ళు మీతో ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి. సో ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా మీ లైఫ్లోకి రావాలి, ఇవన్నీ కూడా అనుకున్నారండి. అలానే వాళ్ళకి తెలుసండి, వాళ్ళే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారని చెప్పి. మీరు ఇచ్చే ప్రేమని కానీ, ఇంపార్టెంట్ని కానీ, ప్రియారిటీని కానీ ఏది కూడా గుర్తించకుండా వాళ్ళే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళైతే అనుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే జరిగిందో, మీ ఇద్దరి మధ్య జరిగిన ఈ గొడవలు కావచ్చు, లేదా ఏ సిచ్యువేషన్ అయితే ఉందో, మీరిద్దరు విడిపోవడానికి ఏ సిచ్యువేషన్స్ అయితే కారణంగా ఉన్నాయో అవంతా కూడా అంతమైపోయి మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళైతే ఆలోచించారనమాట. సో ఎలా మీ లైఫ్లోకి రావాలి, అసలు ఏం చెయ్యాలి, నేనే మోసం చేసి పక్కకు వచ్చేసాను కదా, సో ఇప్పుడు వెళితే తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందా, చెయ్యదా, ఇలా చాలా ఆలోచనలతో మీకు చేసిన మోసాన్ని గుర్తు చేసుకుంటూ ఇంతవరకు జరిగిందంతా కూడా
ఇంతటితో ఎండ్ అయిపోయి ఒక మంచి న్యూ బిగినింగ్ చేయాలి, తన లైఫ్‌లోకి నేను వెళ్ళాలి అనైతే ఆలోచిస్తున్నారండి. సో, మీ మధ్య అయితే ఏ సిట్యుయేషను గొడవలకి కారణమైందో ఆ సిట్యుయేషన్ గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కేవలం ఈ సిట్యుయేషన్ వల్లనే కదా, దీని వల్లనే కదా నేను పక్కకొచ్చేసాను. ఇందులో తన తప్పేమీ లేదు. తనతో నేను ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. తను నన్ను చాలా బాగా చూసుకుంది. తను నిజంగా నాకు ప్రేమనిచ్చింది. తను ఒక మంచి పర్సను. కానీ నేనే ఇలా చేశాను. నేనే ఒక టాక్సిక్ అని చెప్పి ఇలా అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో, మీ మీ మీద వాళ్ళకున్న ప్రేమ చాలా ఎక్కువగా నిన్న రాత్రి అయితే మీరు గుర్తొచ్చారండి. ఆ ప్రేమ చాలా ఎక్కువగా అనిపించిందనమాట. సో, ఎలాగైనా సరే మళ్ళీ ఆ సంతోషాన్ని మీతో పొందాలి, మీ దగ్గరికి రావాలి అని చెప్పి వాళ్ళైతే ప్లాన్ చేసుకుంటున్నారు. అలానే ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా వాళ్ళు రావాలి అనుకుంటున్నారు. కానీ అలా స్టెప్ తీసుకునేటప్పటికి వాళ్ళేంటంటే వాళ్ళే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు కాబట్టి దానికోసం కొంచెం అయితే ఆలోచిస్తున్నారండి. ఈ పర్సన్‌కి ఎవరైతే మీ మనసులో ఉండి మీ నుండి దూరం అయిపోయారో ఈ పర్సన్‌కి అయితే మీ మీద చాలా ఇష్టమైతే ఉందండి. కానీ వాళ్ళే మీరిచ్చిన ప్రేమని గుర్తించకుండా మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయాము అని చెప్పి కూడా వాళ్ళు అనుకుంటున్నారు. అలానే ఇప్పుడు మీ మధ్య ఏదైతే జరుగుతుందో ఈ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కావచ్చు, లేదా సెపరేషన్ కావచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ కావచ్చు, లేదా ఒకరి ఎమోషన్‌ని ఇంకొకరు షేర్ చేసుకోకపోవడం కావచ్చు, ఏదైనా సరే ఆ సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎండ్ అయిపోయి ఒక మంచి లవ్ రిలేషన్‌షిప్, ఐ మీన్ లవ్ అంటే మ్యారేజ్ కాని వాళ్ళు లవ్ లేదా మ్యారేజ్ అయ్యి హస్బెండ్ వైఫ్ ఉంటారు కదా, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎలాగైనా సరే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి. ఆ లవ్‌ని వాళ్ళు తీసుకోవాలి. ముందు ఎంత లవ్ అయితే మీ ఇద్దరి మధ్య ఉనిందో, ఎంత బాండింగ్ అయితే మీ ఇద్దరి మధ్య ఉనిందో, ఎంత అండర్‌స్టాండింగ్ ఉనిందో ఇవంతా కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ తెచ్చుకోవాలి. సో, మళ్ళీ అంతే ప్రేమని పొందాలి అని చెప్పి అనుకుంటున్నారండి. వాళ్ళకి మీరు గుర్తొచ్చినప్పుడు మీతో ఉన్న సిట్యుయేషన్స్ కానీ ఇవన్నీ కూడా గుర్తొచ్చినప్పుడు వాళ్ళు చాలా టాక్సిక్‌గా అయిపోతున్నారు. అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోవడము. సో, వేరే వేరే అలవాట్లకి, ఐ మీన్ అలవాట్లంటే అవి ఏవైనా కావచ్చండి. అంటే మిమ్మల్ని మర్చిపోవడానికి సో, వాళ్ళు చాలా ప్రయత్నాలైతే చేస్తున్నారు. కానీ ఇవేవి కూడా వాళ్ళకి ఫలించడం లేదు. కేవలము మీ మీద ప్రేమ, ఇష్టము ఇవే వాళ్ళని డామినేట్ చేస్తున్నాయన్నమాట. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనేసి వాళ్ళు చాలా అనుకుంటున్నారండి. సో, వాళ్ళకి తెలుసండి మీరు చాలా మంచి పర్సన్స్ అని, మీరు చాలా ప్రియారిటీ ఇచ్చారని, ఒక మంచి ఫ్యామిలీ పర్సన్ అని చెప్పి, మీరు వాళ్ళని చాలా బాగా చూసుకుంటారని చెప్పి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసండి. మీ గురించి చాలా అంటే చాలా మంచిగా వాళ్ళు నిన్న రాత్రి నిద్రపోయే ముందు ఆలోచించారు. మీరు వాళ్ళకి చాలా ఎక్కువగా గుర్తుకొస్తున్నారండి. వాళ్ళు ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా మీ లైఫ్‌లోకి రావాలని కూడా అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు చేసిన మోసం వాళ్ళు గుర్తు తెచ్చుకొని కొంచెం ఆగిపోతున్నారు. కాకపోతే ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా తొందరగా ఎండ్ అయిపోయి ఒక మంచి సిట్యుయేషన్ అయితే వస్తే వాళ్ళు తిరిగి మీ లైఫ్‌లోకి రావాలని చూస్తున్నారండి. సో, ఇదండి ఇవాల్టి రీడింగు. మీ పర్సన్‌కి అయితే మీరంటే చాలా ఇష్టం ఉంది. మీ మధ్య ఏం జరిగిందో ఏమో తెలీదండి. ఏ రిలేషన్‌షిప్ అయినా సరే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. అలానే నేను తగ్గకూడదు అని చెప్పి ఒక ఇగో లేకుండా ఎవరో ఒకరు తగ్గి కాంప్రమైజ్ అయిపోయి గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని లైఫ్‌లో వెళ్ళండి. ఇది నేనిచ్చే సజెషన్ అనమాట. సో, ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి, ఖచ్చితంగా తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. కేవలం వాట్సాప్ మెసేజెస్ మాత్రమే, కాల్స్ అయితే చేయొద్దండి. సో, రీడింగ్ యొక్క డీటెయిల్స్ అంతా కూడా నేను మీకు చెప్తాను. జై సాయిరామ్.